హాయ్ అండి. నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా రసగుల్లా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా జ్యూసీగా ఉండే రసగుల్లాని మనం ఈజీగా ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాం. రసగుల్లా చేసుకోవడానికి ముందుగా మనము పాలని మరిగించుకోవాలండి. ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 1 లీటర్ వరకు పాలని వేసుకొని మరిగించుకోవాలి. మనకు పాలు మరిగేటప్పుడు పాలు విరిగిపోయేలాగా నిమ్మరసంని రెడీ చేసుకోవాలండి. ఇలా డైరెక్ట్గా పాలని తీసుకోవాలండి. 1 లీటర్ పాలని తీసుకొని వాటర్ వేయకుండా మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు విరగడానికి మనం నిమ్మరసంని తీసుకుందాం. నేను ఈ సైజులో ఉన్న నిమ్మకాయని సగం వరకు తీసుకుంటున్నానండి. ఫస్ట్ సగం వాడాలి. ఒకవేళ మనకు పాలు విరగలేదు అంటే మిగతా సగంని కూడా వేసుకొని మనం పాలు విరిగేలాగా చేసుకోవాలి. మనం తీసుకున్న నిమ్మరసం ఒక 3 స్పూన్స్ వరకు ఉంటే సరిపోతుందండి. ఆ నిమ్మరసంలో ఇంకా 3 స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసి కలిపేసి రెడీగా పెట్టుకోవాలి. సగం నిమ్మకాయని తీసుకున్నానండి. మిగతా సగం అలాగే ఉంచేస్తాను. పాలు విరగనప్పుడు దాన్ని యూజ్ చేయాలి. ఇలా ఈ స్పూన్తో మనకు 3 స్పూన్స్ నిమ్మరసం వస్తే సరిపోతుంది. ఈ 3 స్పూన్స్ నిమ్మరసంలో 3 స్పూన్స్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసి రెడీగా పెట్టుకుంటే పాలు మరిగేటప్పుడు మనం ఈ నిమ్మరసం వేస్తే పాలు ఈజీగా విరిగిపోతాయండి. ఈ నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ని కూడా వాడచ్చు. మనకు వెనిగర్ వేసినా కూడా పాలు ఈజీగా విరిగిపోతాయండి. ఇలా రెడీ చేసిన నిమ్మరసంని పక్కన పెట్టేసుకొని ఇలా పెద్దగా ఉన్న ఒక బౌల్ని తీసుకొని మనం విరిగిన పాలని వడకట్టుకోవాలండి. అందుకే ఇలా పెద్దగా ఉన్న బౌల్ని తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక సన్నని క్లాత్ కానీ లేదా కర్చిప్ కానీ ఇలా సన్నగా ఉన్న క్లాత్ని తీసుకుంటే మనం పాలని ఈజీగా వడకట్టుకోవచ్చు. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనకు పాలు మరగనివ్వాలండి. ముందే వేసేసామంటే పాలు సరిగ్గా విరగవు. అందుకే మనం ఇలా పాలు మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, ఆ నిమ్మరసంని మెల్లగా వేస్తూ కలుపుకోవాలి. నిమ్మరసం మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేస్తే 50 సెకండ్స్లో మనకు పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. మనకి ఇలా పాలు మొత్తం విరగట్లేదు అంటే ఇంతకుముందు మనం సగం నిమ్మరసం మాత్రమే వేసుకున్నాం కదా, మిగతా సగం నిమ్మరసంని కూడా వేసేసుకుంటే మనకు ఈజీగా విరిగిపోతుంది. ఇలా విరిగిన పాలని మనము వడకట్టుకోవాలి. క్లాత్ వేసి రెడీగా పెట్టుకున్నాం కదా, వాటిలోకి వేసేసుకుంటే వాటర్ మొత్తం ఆ బౌల్లోకి వెళ్ళిపోతుంది. మనం నిమ్మరసం వేసాం కదా, ఆ నిమ్మరసం పోయేలాగా చల్లని వాటర్ని వేసుకొని ఒకసారి ఇలా చేయితో కలిపేసి వాటర్ని వేసుకొని కడగాలి. మనం ఇలా వాటర్ వేయలేదంటే మనం నిమ్మరసం వేసాం కదండి, ఆ నిమ్మరసం అలాగే ఉండిపోతుంది. ఇలా చేయితో ఇలా కదుపుతూ వాటర్ వేసుకున్నామంటే మనకు ఇంతకుముందు వేసిన నిమ్మరసం మొత్తం పోయి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఈ క్లాత్ని ఇలా దగ్గరికి చేసుకొని విరిగిన పాలల్లో నుండి వాటర్ మొత్తం పోయేలాగా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. మరీ గట్టిగా పిసుకోవద్దండి. ఇలా లైట్గా ప్రెస్ చేసామంటే మనకు వాటర్ మొత్తం ఈజీగా వెళ్ళిపోతుంది. అందుకే మనం ఇలా సన్నగా ఉన్న క్లాత్ తీసుకున్నామంటే వాటర్ ఈజీగా వెళ్ళిపోతాయి. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ వాటర్ని తీసేసుకోవాలి. ఇలా మిగతా వాటర్ని మొత్తం తీసేసి ఈ పన్నీర్ని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం రసగుల్లాకి కావాల్సిన షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ని తీసుకుంటున్నానండి. మనకి ఈ గ్లాస్ వెయిట్ వచ్చేసి ఒక 300 గ్రామ్స్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ షుగర్ని తీసుకొని అలాగే 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుంటున్నాను. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే షుగర్ సిరప్ కరెక్ట్గా ఉంటుందండి. మనకు ఈ రసగుల్లాకి షుగర్ పానకం తీగ పాకం కానీ జిగురు పాకం కానీ రావాల్సిన అవసరం ఉండదండి. లైట్గా షుగర్ సిరప్ ఉంటే సరిపోతుంది. అలాగే ఒక 5-6 ఇలాచీని నార్మల్గా దంచేసి వేసేసుకోండి. ఇలా ఇలాచీ వేయడం వలన మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాచీ వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మరిగించుకోండి. ఆ తర్వాత మనం ఇంతకుముందు పన్నీర్ని రెడీ చేసుకున్నాం కదా, ఇలా రెడీ అయిన పన్నీర్ని విరిగిన పాలు కదండి, మనకు విరిగిన పాలు కొంచెం రవ్వలాగా ఉంటుంది కదా, ఇలా రవ్వలాగా ఉండకుండా మనకు సాఫ్ట్గా ఉండేలాగా ఉంటేనే రసగుల్లా చాలా బాగుంటుంది. మనం ఇలా చేతితో గట్టిగా నలుపుతూ కలుపుకున్నామంటే మనకు సాఫ్ట్గా అవుతుంది. ఫస్ట్ మనకు రవ్వలాగా
లాగా ఉంటుంది. మనం ఇలా గట్టిగా చేయితో నలుపుతూ చేసుకున్నామంటే మనకు పన్నీర్ ముద్ద సాఫ్ట్గా అవుతుంది. సాఫ్ట్గా ఉన్నప్పుడే రసగుల్లా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. మనం అలాగే వేసామంటే కొంచెం గట్టిగా అవుతుందండి. అలా గట్టిగా ఉండొద్దంటే ఇలా చేతితో బాగా నలుపుతూ మనకు పన్నీర్ ముద్ద సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 5 to 6 మినిట్స్ చేసామంటే మనకు సాఫ్ట్గా అయిపోతుంది. ఈ విధంగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనకు రసగుల్లా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుంది. కావలసిన సైజులో మనం పన్నీర్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చు. నేను రౌండ్గా ఈ సైజులో బాల్స్ చేసుకున్నాను. ఇలా పన్నీర్ని మొత్తం చిన్న చిన్న ముద్దలుగా చేసేసుకొని పక్కన పెట్టుకుంటే మనం ఈజీగా షుగర్ సిరప్లో వేసేసుకోవచ్చు. షుగర్ సిరప్లో కుక్ చేసుకున్న తర్వాత మనకు డబల్ సైజ్ అవుతుందండి. అందుకే నేను ఈ సైజులో పన్నీర్ని రెడీ చేసుకున్నాను. పన్నీర్ బాల్స్ని మనం ఇంతకు ముందు రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసుకొని కుక్ చేసుకోవాలి. మనకు షుగర్ సిరప్ ఇలా మరుగుతున్నప్పుడు వేయాలండి. ఈ షుగర్ సిరప్ తీగ పాకం కానీ జిగురు పాకం కానీ రావాల్సిన అవసరం ఉండదు. మనకు నార్మల్ షుగర్ సిరప్ అయితే సరిపోతుంది. పన్నీర్ బాల్స్ మొత్తం షుగర్ సిరప్లో వేసేసి మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మనం పన్నీర్ని స్పూన్తో కలిపామంటే ఈజీగా విరిగిపోతుందండి. అలా విరిగిపోవద్దు అంటే ఇలా చేయితో ఒకసారి అనేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకున్నామంటే మనకు టేస్టీగా ఉండే రసగుల్లా రెడీ అయిపోతుంది. మధ్యలో ఇలా తిప్పుతూ కుక్ చేసుకున్నామంటే మనకు ఈజీగా రసగుల్లా షుగర్ సిరప్ని పీల్చేస్తుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టేసి 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత డబల్ సైజ్ అవుతుందండి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మనకు రసగుల్లా షుగర్ సిరప్ని పీల్చేసి సైజ్ పెద్దగా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేస్తే మనకు టేస్టీగా ఉండే రసగుల్లా రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన రసగుల్లాని ఒక 2 అవర్స్ పాటు షుగర్ సిరప్లో అలాగే ఉంచేసి ఆ తర్వాత ఇలా బౌల్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే రసగుల్లా రెడీ అయిపోతుంది. ఈజీ ప్రాసెస్ అండి. టేస్టీగా మనం ఇంట్లోనే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మనం ఇలా చేసిన రసగుల్లా గట్టిగా కాకుండా సాఫ్ట్గా జ్యూసీగా చాలా బాగుంటుందండి. మనం రసగుల్లా చేసేటప్పుడు మనము ఎంత సాఫ్ట్గా నలుపుకుంటే మనకు అంత సాఫ్ట్గా వస్తుంది. జ్యూసీగా ఉంటుందండి. ఈజీ ప్రాసెస్ అండి. ఇంట్లోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.